తెలంగాణ ప్రభుత్వం దాదాపు 1,00,00,000 ఎకరాల భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, కొనుగోలుదారులు, బిల్డర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ను ఆపేందుకు ఉన్న 22A సెక్షన్ కింద భూమి వన్స్ జాబితాలో పడితే ప్రభుత్వం డీనోటిఫై చేసే వరకు రిజిస్ట్రేషన్ అసలు జరగదు. హైకోర్టు హెచ్చరికలు ఉన్న రెవెన్యూ శాఖ అడ్డగోలుగా జాబితా రూపొందించిందని ఆరోపణలున్నాయి. రాష్ట్రంలోని 10,510 గ్రామాల డేటా అప్లోడ్ చేయగా మొత్తం 2.53 కోట్ల ఎకరాల్లో 1,00,00,000 ఎకరాలు నిషేధంలో ఉండడం ప్రజల్లో ఆందోళన రేపుతోంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో 1,800 ఎకరాల నిషేధంలోకి రావడంతో బిల్డర్లు, కొనుగోలుదారులు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసైన్డ్ భూములు, అనుమతి లేని లేఅవుట్లు, చెరువులు, వాగులు, నాలాల 10 మీటర్ల పరిధిలో ఉన్న భూములన్నీ నిషేధం కిందకు వచ్చాయి. ఇప్పటికే 5,000కు పైగా కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. నిజమైన బాధితులకు న్యాయం జరిగేందుకు జాబితాను మళ్ళీ సమీక్షించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.